చూడు తమ్ముడు, వేణుగోపాల్ సోడా కంపెనీ అని మేము కొత్తగా సోడా కంపెనీ పెట్టాం. వీటిని ఎవరైనా పెద్దవాళ్ళ దగ్గర మెచ్చుకుంటే మా సేల్స్ బాగా పెరుగుతాయి. ఈ విధంగా మా సేల్స్ మేము పెంచామనుకోండి, కమిషన్ కూడా మేము పెంచాం. రండి సార్. పొద్దున్నే నాకు ఈ నడక ఎలా అలవాటైందో నీ సోడా కూడా అలా అలవాటైందయ్యా. అబ్బా ఇదేమిటయ్యా, రోజు కంటే మంచి రుచిగా ఉంది, మంచి ఘటుగా ఉంది. కొత్త కంపెనీ సోడా సార్, మీలాంటి వాళ్ళు బాగుందంటేనే మాకు సేల్స్. అలాగా, బాగున్నాయా, వస్తాను. ఏంటయ్యా, ఏం జరిగింది? అయ్యో ఏమో జగపతిరావు గారు ఎవడా అంటే పెద్ద మనిషి తాడి చెట్లో పడిపోయి చూసుకుంటున్నారు. ఏమిటయా బీట్ కానిస్టేబుల్ కారు కట్ట నిలబడ్డా? ఎవరు నువ్వు? అర్జెంట్ గా హాస్పిటల్ తీసుకెళ్ళా. బాగుంది, ఇదేమో అంబులెన్స్ అనుకున్నావా? పేషెంట్ హాస్పిటల్ తీసుకెళ్దాం తప్పు. అయితే ప్లీజ్ హోల్డ్ ఆన్. ఒక నిండు ప్రాణం కంటే మీ పనే ఇంపార్టెంట్ కాదు. ముందు ఈయన హాస్పిటల్ తీసుకెళ్ళాలి. తీసుకెళ్ళకపోతే మీరు మీ కారు కూడా కదా తప్పవాలి. సర్లే, ఎక్కించు. పేషెంట్ పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉంది, వెంటనే ఆపరేషన్ చేయాలి. మీరు ఆయనకి ఏమవుతారు? ఏమి అతను దారిని పోయే దానయ్య, కష్టంలో ఉన్నాడు కదా అని కారులో తీసుకొచ్చాం అంతే. మరి ఆపరేషన్ చాలా ఖర్చు అవుతుంది. ఆయన కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి నేను టెలిఫోన్ చేస్తాను. ఈ లోపల మీరు ఆపరేషన్ ప్రిపేర్ చేయండి. మరి డబ్బు ఆపరేషన్ అయ్యేలాగా నేను తీసుకొస్తాను. ఓకే. నీకేమిటయా, నీకేమన్నా మర్చిపోయిందా? ఆ దౌర్భాగ్యుడి కోసం నువ్వు డబ్బు ఖర్చు పెడతానంటే? ప్రాణాపాయ స్థితిలో ఉన్న మనిషిని కాపాడటం నాకు కనీస కర్తవ్యం. సారీ. హలో మిస్ ప్రేమ, మీ డాడీ హఠాత్తుగా స్పృహగా పడిపోతే వెంటనే విజయ హాస్పిటల్ జాయిన్ చేసి పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉంది. డాక్టర్స్ ఆపరేషన్ చేస్తున్నారు. ఎందుకన్నా మంచి మీరు వెంటనే బయలుదేరుస్తున్నారు. మీరెవరు? జగపతిరావుని ఎవ్వరికీ అనుమానం రాకుండా చంపేద్దామని స్లో పాయిజన్ ఇచ్చాను. ఆ తర్వాత ప్రేమను ఎలాగోలా మాయ చేసి నీకిచ్చేద్దాం అనుకున్నాను. కానీ ఆ డాక్టర్ ఎవడో ఆపరేషన్ చేస్తున్నట్ట. కొంప తీసి బతికి పట్టకడతాడో ఏమిటో. పెళ్లి చూసొద్దాం పద. మా డాడీకి స్లో పాయిజన్ జరిగిందా? అవునమ్మా, ఈ రోజు మీ డాడీ తీసుకున్న మరో మందు వల్ల ఆ స్లో పాయిజన్ కి ఎఫెక్ట్ ఇచ్చింది. వెంటనే ఆపరేషన్ చేశాం. గండం గడిచి బయటపడ్డారు. మా డాడీని కాపాడినందుకు చాలా థ్యాంక్స్ అండి. నా డబ్బు తేరగా వచ్చిందనుకుంటున్నావా? తాత ముత్తాతల దగ్గర నుంచి నాకు సంక్రమించింది అనుకుంటున్నావా? కొన్ని సంవత్సరాలు అష్ట కష్టాలు పడి తేనెటీగ కూడబెట్టిన డబ్బయ్యా ఇది. ఏనాడు నా సుఖం కోసం ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టుకోకుండా అతి సామాన్యమైన బ్రతుకుతూ ప్రతి రూపాయి ఈ ప్లాన్కే ఉపయోగపడాలి అని తాపత్రయపడే నేను నీ ఎక్స్పెరిమెంట్స్ కోసం వేలు లక్షలు తగలేయలేనయ్యా. కానీ చివరికి జరిగిందేమిటి? డబ్బు తగలేసేశావు, ప్లాన్ ని సర్వనాశనం చేసేశావు. మనం సోడాలో కలిపిన మందు వల్ల వాడు ఒక్క పూట స్పృహ తప్పిపడుండి తర్వాత కళ్ళు విప్పేవాడు. అప్పుడు నువ్వేదో నాటు వైద్యం చేసి బ్రతికించాను అని ఒక చిన్న అబద్ధం చెప్పుంటే వాడిని నువ్వు నెత్తిన పెట్టుకుని కొంపగా తీసుకెళ్లి పూజించి ఉండేవాడు. ప్రేమ నీకు చాలా దగ్గరై ఉండేది. అప్పుడు మన ప్లాన్ అంతా సక్సెస్ అయ్యింది. నువ్వు చేసిందేమిటి? నేను వద్దంటున్నా, వారిస్తున్నా, ఆసుపత్రి అన్నావు, ఆపరేషన్ అన్నావు. అనవసరంగా ఆవేశ పడిపోయిన అతను చూస్తే కోట్లో కళ్ళు తెరవటం కాదు, శాశ్వతంగానే కళ్ళు మూసేట్టు కనిపించాడు. అందుకే హాస్పిటల్ తీసుకెళ్లారు. నేను నీకు ముందే చెప్పాను కదా, మనం సోడాలో కలిపిన మందు వల్ల మనిషి ఎంత మాత్రం చావడని. ఈ మాట మీద నమ్మకంతో ఊరుకున్నట్టయితే డాక్టర్ చెప్పిన దాన్ని బట్టి నీ పాటి చచ్చి ఉండేవాడు. ఆ డాక్టర్ డబ్బు మీద ఆశ కలిగి ఆపరేషన్ చేయాలి అని సలహా ఇచ్చాడు. అందరికీ నీలాంటి నీచమైన ఆలోచన ఉంటాయనుకో. మన కక్షలకు కారణం కేవలం అతను మరణమే అయితే ఒంటరిగా చూసి అతను కత్తి కూడా చంపుతా ఈ నాటకం అంతా ఎందుకు అన్నది నీకు అనవసరం. మన అగ్రిమెంట్ ప్రకారం నేను చెప్పింది చేయడమే నీ డ్యూటీ. ఎందుకు చేయలేదు? అదే నేను నీతో చేతులు కలిపి ఆ దౌర్భాగ్య అగ్రిమెంట్ చేసిన కారణంగా ఒక ప్రక్క నిండు ప్రాణాలు పోతూ ఉంటే చూసి కూర్చోడానికి రాయని కసాయని కాదు,
రాక్షసుని అంతకంటే కాదు. మరి అంత మహానుభావుడివి మహాత్ముడివి అయితే అగ్రిమెంట్ ఎందుకు ఒప్పుకున్నావు? 25,000 అడ్వాన్స్ ఎందుకు తీసుకున్నావు? స్వార్థం కోసం ఎంతమంది ప్రాణాలు బలైపోయినా పర్వాలేదనుకునే మీలాంటి నీచుడితో నేను చేతులు కలిపి అగ్రిమెంట్ చేశానే, అది నా బుద్ధి తప్పు. ఈ క్షణం నుంచి మన ఇద్దరి మధ్య ఉన్న అగ్రిమెంట్ క్యాన్సిల్. మన ఇద్దరి మధ్య ఉన్న ఒప్పందాన్ని నువ్వు ఉల్లంఘిస్తే నీ మీద ప్రయోగించడానికి నా దగ్గర ఒక గొప్ప అస్త్రం ఉంది, గుర్తుంచుకో. ఆ అబద్ధం తెలుపుకోలేగా, వాటి వల్ల నా బ్రతుకులో ఎలాంటి కష్ట నష్టాలు వచ్చినా పెంచాలని చెప్తున్నా ఉన్నా. అవర్ అగ్రిమెంట్ ఈస్ క్యాన్సిల్. ఎవరువమ్మా నువ్వు? మా ఇంటికి ఎదురింట్లో ఉంటున్న అమ్మాయి అనుకుంటాను. అవునండి, జగపతిరావు గారు అమ్మాయిని. మా డాడీ హఠాత్తుగా రోడ్డు మీద పడిపోతే మీ కారులో హాస్పిటల్ చేర్చారట. చాలా థ్యాంక్స్ అండి. దాందే ఉందమ్మా, తోటి మనిషికి మనిషి సాయం చేయకపోతే ఇంకెవరు చేస్తారు? అది కాకపోయినా అదే సమయానికి నేను కారులో వస్తుండడం వల్ల ఎవరో కుర్రాడు నా కారు ఆపడం వల్ల ఆపాటి సాయమైనా చేయగలిగాను. ఇంతకీ మీ డాడీ ఎలా ఉన్నారు? వెంటనే ఆపరేషన్ చేయడం వల్ల డాక్టర్లు ఏ ప్రమాదం లేదన్నారు. ఇంతకీ ఆ అబ్బాయి ఎవరో మీకు తెలుసా? అతను ఓ మహానుభావుడమ్మా. అతని మొహం చూస్తే ఓ మహాత్మా గాంధీ, బుద్ధుడు లాంటి ఎంతో మంది మహానుభావులు మనకు కనిపిస్తారు. అతని వైద్యం కూడా తెలుసట. మీ నాన్నగారి ప్రమాద స్థితిని గమనించి వైద్యం చేసి ఆసుపత్రికి తీసుకెళ్లాడు. ఇంతకీ అతనితో నీకు పని ఏమిటమ్మా? మా డాడీ ప్రాణాలు నిలబెట్టిన అతనికి కృతజ్ఞతలు చెప్పుకోవడం నా కనీసపు బాధ్యత. అడ్రస్ చెప్తే నేను వెళ్ళి కలుస్తాను. ఈ అమ్మాయి వేణుని కలిస్తే ఎన్నో అబద్ధాలు బయటకు వచ్చేస్తాయి. నో నో, నువ్వు వెళ్ళడమేటమ్మా. నేను వెళ్ళి తీసుకొస్తాను, నువ్వు ఇలా కూర్చో. అదేంటండి, కృతజ్ఞతలు చెప్పుకోవాల్సిన నేను వెళ్ళాలి కానీ మీరు వెళ్ళి తీసుకురావడం ఏంటి? పదండి వెళ్దాం. తీరా మనం వెళితే అతని ఇంటి దగ్గర ఉంటాడా? పోనీ రేపు దాకా ఎందుకండి, ఇప్పుడే వెళ్దాం. వేణు, వేణు. అమ్మా ప్రేమ, ఇతనేనమ్మా నువ్వు చూడాలనుకుని వచ్చిన అబ్బాయి. సరేనయ్యా, నువ్వే ఆవిడే. లోపలికి రమ్మనకుండా నువ్వు మీరు ఏమండి అంటూ ఏమిటిది? సరే సార్. పర్వాలేదండి, మా డాడీని రక్షించినందుకు కృతజ్ఞతలు చెప్పుకోవడానికి వచ్చాను. ఆ రక్షించిన మీరే అనుకోలేదు. సంతోషం. నీకంటే ఈ అమ్మాయి చాలా సంతోషిస్తోందయ్యా, నీ కారణంగానే వాళ్ళ డాడీ రక్షింపబడ్డాడు అని. ఇందులో నేను చేసింది ఏముందండి? మంచివారు కాబట్టి మొహమాటంతో ఆ మాట అంటున్నారు. మీకు వైద్యం తెలిసి ప్రజా చికిత్స చేసి ఉండకపోతే. వైద్యం, చికిత్స? అబ్బబ్బా, నువ్వు చేసిన వైద్యం గొప్ప వైద్యం అని నీకు అనిపించకపోవచ్చు, కానీ అదేదో మందు తీసుకొచ్చి వేసావు చూడు. అదే ఏదో నాకు తోచిన వైద్యంతో ఒక ప్రాణాన్ని నిలబెట్టారు. హాస్పిటల్ తీసుకెళ్లి డబ్బు కట్టి నాకు ఫోన్ చేశారు అంటే మీదెంత మంచి హృదయం అర్థమవుతుంది. సారీ, మీరు నన్ను మరీ పొగిడేస్తున్నారు. ఇంతకీ మీ డాడీ ఎలా ఉన్నారు? పర్వాలేదు, బాగా కోలుకున్నారు. ఆయనకింత సహాయం చేసిన మిమ్మల్ని చూస్తే ఆయన చాలా ఆనందిస్తారు. అవును, నాకు ఒకసారి వారిని చూడాలను. అయితే రండి వెళ్దాం. అబ్బాయి, నీ చేతి మాత్ర వైకుంఠ యాత్ర కాదు అని ఎవరో కెట్టిన వాళ్ళు అన్యాయంగా ఆ నేరాన్ని ఆయన మీద మోపారట. గతంలో ఏం చేస్తే ఏమిటయ్యా, ఇప్పుడు నా ప్రాణాలను కాపాడాడు. ఒక విధంగా ఇప్పుడు నాకు అతను దేవుడయ్యా. నేను మీతో కొంచెం ప్రత్యేకంగా మాట్లాడాలి. మరి సారీ జగపతిరావు గారు, ఒక 10 నిమిషాలు నేను బయట నుంచుంటాను. అలాగే బాబు. జగపతిరావు గారు, మీరు మీ అమ్మాయి గారు ఉట్టి అమ్మాయిని భజన చేస్తే నెత్తికి ఎక్కువ కూర్చుంటాడు. మనిషిని చూస్తే అలా అనిపించట్లేదయ్యా. అంటున్నా నేనే అనుకోకండి, మీ జడ్జిమెంట్ ఎప్పుడు రాంగే. నన్ను అడిగితే వాడిచ్చిన 10,000కి మరో 5,000 తాంబూరంలో పెట్టిచ్చేయండి. శనేశ్వరుడండి బాబు, వదిలించుకోవటం బెటరు. ఏం చేయడం అనేది తర్వాత విషయం డాడీ. ముందు నేను వెళ్ళి ఆయన తీసుకొస్తాను. ఏమిటి వెళ్ళిపోతున్నారు? ఆ మాటలు విన్న తర్వాత కూడా ఇంకా అక్కడే ఉండమంటారా? సారీ, కోపం వచ్చిందనుకుంటాను. పేదవాడి సహాయాన్ని విలువ కట్టే పెద్దలు పేదవాడి కోపానికి కూడా విలువ కట్టగలరు. నేను ఇచ్చిన 10,000కు మరో 5,000, నాకు వచ్చిన కోపాన్ని మరో 500 ఇస్తే సరిపోతుంది అనుకుంటాడా దయానందం?
ప్లీజ్ అలా అనకండి. నా మొహం చూసినా మీరు ఆ మాటలు మర్చిపోండి. మిస్ ప్రేమ, మీ మొహం చూస్తే ఎన్నో విషయాలు మర్చిపోవచ్చు, కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, నేను డబ్బుకు ఆశించి మాత్రమే సహాయం చేయలేదు. మీ నాన్నగారు కోటీశ్వరాన్ని ఉద్దేశంతో రక్షించలేదు. ఆ పరిస్థితిలో దిక్కుముక్కులేని ఏ పదవాడన్నా రక్షించేవాడిని. నాకు తెలుసండి, ఈ కాస్త పరిచయంలోనే మీరు ఎలాంటి వారు, మీ మనసు లాంటిదో అర్థం చేసుకున్నాను. అందుకే రమ్మంటున్నాను. సారీ, నాకు ఇప్పుడు టైం లేదు. నేను ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాలి. ఉద్యోగం కోసమేనా? జీతం ఎంత ఉంటుందో? 2 పూట్ల కడుపు నిండా తింటానికి సరిపడేంత. ఆ మాత్రం దానికోసం మీరు ఏ ఇంటర్వ్యూకి వెళ్ళక్కర్లేదు. సహాయం కృతజ్ఞత అనుకోకుండా ఉంటే మా డాడీతో చెప్పి మీకు పర్సనల్ సెక్రటరీగా ఉద్యోగం ఇప్పిస్తాను. నీవదమంతా